గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం సార్. నమస్తే అండి. సార్, ఏ పార్టీ చూసుకున్నా మాదే గెలుపని ధీమాగా బయట మాట్లాడుకుంటున్నారు సార్. అసలు గెలుపు ఎవరిది? ఈ ఓటింగ్ శాతం పెరిగిన వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభం సార్? ఇప్పుడు ఎలక్షన్ ముగిసింది కాబట్టి బహుశా జూన్ 1వ తారీఖు వరకు పోలింగ్ సంబంధించినటువంటి సర్వేలు అవి చేయకూడదని ఎలక్షన్ కమిషన్ నిషేధం ఉంది. కానీ రాజకీయ పార్టీలు, కొన్ని సంస్థలు తమ అభిప్రాయాలు చెప్తున్నాయి. అయితే ఇక్కడ రెండు అంశాలు పాపులర్గా వస్తుంది. భారీగా ఓటింగ్ పెరిగిన అది ఎవరికి సిగ్నల్ ఒకటి. రెండు పార్టీలు మేం గెలుస్తాం అని ఎందుకు కాన్ఫిడెంట్గా చెప్తున్నాయి, వాళ్ళ వాదనలు ఎలా ఉన్నాయని ఇది రెండు పాయింట్గా చూడాలి. ఫస్ట్ పాయింట్, ఓటింగ్ శాతం భారీగా పెరిగిపోయింది. పెరగాలని మనం కోరుకుందాం, పెరగలేదు. ఎందుకంటే ఇప్పుడు పోలైన పర్సంటేజ్ టోటల్ ఎలక్షన్ కమిషన్ ఆన్ రికార్డ్ చెప్పింది 80.66%. లాస్ట్ టైంకి ఇప్పటికీ బిలో 1% పెరిగింది. దాదాపు 80.66% పోలైనాయి. దీంట్లో కూడా దాదాపు 3,33,00,000 మంది ఓటర్లు తమ ఓటుని వినియోగించుకున్నారు. దీంట్లో కూడా మేల్ చూసినప్పుడు మేల్ ఓటర్స్ కన్నా ఫిమేల్ ఓటర్స్ 5 లక్షల ఓట్లు అదనంగా వేశారు. 1,64,00,000 ఓట్లు పురుషులు వేస్తే 1,69,000 ఓట్లు మహిళలు వేశారు. అంటే మహిళలకి పురుషులకి మధ్య వ్యత్యాసం 5 లక్షల ఓట్లు. 5 లక్షల ఓట్లు చిన్నది కాదు. 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 5 లక్షల ఓట్లతోనే బయటపడింది. అంటే ఒక ప్రభుత్వాన్ని మార్చేంత లెవెల్ 5 లక్షల ఓట్లుగా మన గత ఎన్నికలు మనం చూసాం. ఇది మహిళల్లో పెరగడం ఒక ఆసక్తికరమైన అంశం. 5 లక్షల ఓట్లు పురుషుల కన్నా మహిళలు ఎక్కేశారు. ఇది ఒక సరళి. రెండో విషయం, ఓటింగ్ శాతం పెరిగిపోతే అధికార పార్టీ ఓడిపోతుందా? ఇది బండ సిద్ధాంతం. ఎందుకంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు కొంత ఇది పనిచేసింది. ఈ ఎన్నికల్లో అది క్రైటీరియానే కాదు. ఎంత ఓటింగ్ శాతం పెరిగింది, ఎంత తగ్గింది అనేది ఇక్కడ క్రైటీరియా కాదు. రాజకీయాలకు ముందు ఒక మాట, జగన్ పాలన తర్వాత ఒక మాట. జగన్ గారు అధికారులు రాకముందు మాట ఏంటంటే అన్ని సెక్షన్లో కొంత వ్యతిరేకత, కొంత అనుకూలత, ఇది మనకు కనపడేది. కానీ ఈసారి జగన్ గారు తీసుకొచ్చినటువంటి మార్పులు, ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ కావచ్చు, పెన్షన్స్ విధానం కావచ్చు, పేదలు మహిళలకు వెసులుబాటు కలిగించేలాగా పరిపాలన, అధికార యంత్రాంగాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం, ఇవన్నీ మార్పు ఏమొచ్చిందంటే నిస్సందేహంగా కొన్ని సెక్షన్ పీపుల్ జగన్మోహన్ రెడ్డి గారికి సార్వజనీనంగా అనుకూలంగా ఉన్నారు. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సార్వజనీనంగా అనుకూలంగా ఒక సెక్షన్స్, వ్యతిరేకం కొన్ని. ఇట్లాంటప్పుడు ఏ అంచనా వేయాలి? ఎంత పెరిగిందని కాదు, ఎవరిలో పెరిగిందని అంచనా వేయాలి. కాబట్టి ఈ చీలిక జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో కొన్ని సెక్షన్స్ చాలా సంతోషంగా ఉన్నాయి, కొన్ని సెక్షన్స్ వ్యతిరేకంగా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం దేన్ని ఎలక్షన్ కరెక్ట్గా అంచనా వేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్న సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓట్లు పెరిగినాయా, వ్యతిరేకంగా ఉన్న ఓట్లు, ఈ లెక్క వేయాలి. పాత లెక్క వేరు. పాత లెక్క ఓటింగ్ శాతం పెరిగిందో తగ్గిందని. కాబట్టి ఇప్పుడు ఆ లెక్క వేయాలి. ఇప్పుడు ఉదాహరణ, నేను తిరుపతిలో ఉంటాను. తిరుపతిలో ఓటింగ్ శాతం పెరిగింది. ఇది మంచి ఓటింగ్. తిరుపతిలో ఎప్పుడు కూడా 60% తక్కువ కావచ్చు, కానీ మంచి ఓటింగ్. కానీ పెరిగింది కాబట్టి వైసీపీ ఓడిపోతుందా? ఇది బండ లెక్క. ఎందుకంటున్నానంటే తిరుపతిలో పేదలు, బలహీన వర్గాలు ఉన్న ఏరియాలు కొన్ని ఉంటాయి. అది ప్రతి నగరం ఉంటుంది. స్లమ్ ఏరియా అనొచ్చు, ఇవన్నీ మనం చూస్తాం. అట్లాంటి ఏరియాలో గ్రామీణ వాతావరణానికి ఏమాత్రం తీసుకోకుండా 80% పోలైనాయి తిరుపతిలో. కానీ ప్యూర్ అర్బన్, కోర్ అర్బన్ ఉండే పోలింగ్ బూత్ల నుంచి బిలో 50% పడ్డాయి. అంటే కోర్ అర్బన్ ఉన్న ఏరియాలో బిలో 50%, ప్యూర్ స్లమ్ అంటామా లేకపోతే గ్రామీణ వాతావరణం అంటామా, పేదలు ఎక్కువ ఉంటామంటున్నాం, మహిళలు ఎక్కువ ఓటేసింది అంటాం, 80% ఓట్లు పడ్డాయి. ఇప్పుడు దీన్ని బట్టి కదా అంచనా వేయాలి. కాబట్టి వైసీపీ గెలిచిపోతుంది, జనసేన ఓడిపోతుందని నేను చెప్పదలుచుకోవాలి. పాయింట్ ఏంటంటే ఈ తరహా అంచనాలు వేసిన తర్వాతే కరెక్ట్ చేస్తాను తప్ప పెరిగింది కాబట్టి ఓడిపోతాం అనేది బండ లెక్క. ఇది మొదటి అంశం. రెండో అంశం, 2018లో కేసీఆర్ గారు ఓటింగ్ పెరిగింది. ఓటింగ్ భారీగా బాగా పెరిగింది. కానీ కేసీఆర్ గారు తన సీట్ కూడా పెంచుకున్నాడు రెండోసారి. అధికారంలో ఉన్న కేసీఆర్ గారికి పట్ల సానుకూలంగా ఉంటే అధికార పార్టీకి మరింత పెచ్చింగడ్ అవుతుంది. మరి కేసీఆర్ గారు పెచ్చింది జగన్కి కాదా? కాబట్టి ఈ లెక్కలు కూడా వస్తాయి. కాబట్టి ఓటింగ్ శాతం పెరగడం అనేది క్రైటీరియా కాదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ రెండు పార్టీలు ఆలోచనలు ఎట్టున్నాయి. తెలుగుదేశం సెంటిమెంట్లతో మాట్లాడుతోంది, వైసీపీ లెక్కలతో మాట్లాడుతోంది. లెక్కలకి సెంటిమెంట్కి ఎంత దూరం ఉందో అంతుంది. తెలుగుదేశం పార్టీ సెంటిమెంట్ ఏంటి? ఓటింగ్ శాతం పెరిగింది కాబట్టి మేము గెలిచిపోతాం.
మహిళల ఓటింగ్ బాగా వచ్చింది కాబట్టి పెరిగిపోతాం. ఎందుకంటే గతంలో మహిళలందరూ లాస్ట్ టైం వేసినా మేము అనుకున్నాం, మాకు వేయకుండా వాళ్ళకి వేసేసారు కాబట్టి మాకు వేసేసారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మహిళలు వేస్తుంటారు. అంత సెంటిమెంట్లు ఎక్కడ ఈ ప్రాతిపదికని చెప్పరు. రెండో అంశం మోడీ గారు చెప్పారంట, ఎన్డీఏ కూటమి అధికారులు మోడీ గారు చెప్పారు కాబట్టి ఇవన్నీ వాళ్ళ క్రైటీరియా. మోడీ గారే చెప్తే ఎట్లా మోడీ గారు తెలుగుదేశం ఓడిపోతుందంటారా, పొత్తు పెట్టుకున్న తర్వాత గెలుస్తానని చెప్తారు. పవిచాన్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి కూడా కాదు. మేము చెప్తున్నామని కాకుండా మోడీ గారు చెప్పినారు గెలుస్తారని అన్నారంటే అర్థం ఏంటి? రెండు ఫలానా జిల్లాలో ఫలానా ఊర్లో ఓడిపోయినారు కాబట్టి ఎక్కువ ఓట్లు పడ్డాయి కాబట్టి అంటే సెంటిమెంట్లతోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు మేము గెలుస్తూ ఉంటున్నారు. కానీ వైసీపీ ఏమంటుంది, మేము ఏదైతే కోర్ ఓటింగ్ అనుకున్నామో బలహీన వర్గాలు, పేదలు, పెన్షన్ తీసుకునే వాళ్ళు, మహిళల సౌలభ్యం పొందిన వాళ్ళు, వీళ్ళు మా ఓటర్సు, ఇది ఇప్పుడు చెప్పడం కాదు, ఎలక్షన్ ముందు నుంచి చెప్తున్నారు. కాబట్టి ఆ ఓట్లు మాకు పడతాయి అన్నారు. దీనికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళకి పడవచ్చు. కాబట్టి మొత్తం ఓవరాల్గా ఓటింగ్ చూసుకున్నప్పుడు ఆ ఓటింగ్ పెరిగినప్పుడు కాబట్టి మాకు గెలిచే అవకాశం వైసీపీ అంటోంది. వైసీపీ ఎలక్షన్ ముందు మా ఓట్లు ఏదైతే చెప్పిందో ఆ ఓట్లు పెరిగాయి కాబట్టి ఇది మాకు అడ్వాంటేజ్ అని వాళ్ళు అంటున్నారు, లెక్కల్లో అంటున్నారు. వీళ్ళేమో సెంటిమెంట్గా పర్సంటేజ్ పెరిగింది కాబట్టి మేము గెలిచిపోతాం. సెంటిమెంట్లు ఎప్పుడు గెలవు, గెలిస్తే ఆ సెంటిమెంట్ దానికి ఆనిస్తారు తప్ప సెంటిమెంట్లు గెలిపించు. ఎలా జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా చూసినప్పుడు ఈ మహిళల ఓటింగ్ పెరగడాన్ని ఎట్లా సెంటిమెంట్గా చూస్తున్నారు, పసుపు కుంకుమ కార్యక్రమం ఇచ్చిన తర్వాత మాకు ఓటేయలేదు అని చంద్రబాబు నాయుడు, పసుపు కుంకుమ ఇచ్చిన తర్వాత దాని ఆధారంగా పెద్ద ఎత్తున ఓట్లు వచ్చాయని ఫస్ట్ చెప్పుకున్నారు. నిజానికి అప్పుడు పసుపు కుంకుమ తీసుకున్న తర్వాత మహిళల ఓట్లు పెద్ద ఎత్తున పడిన తర్వాత ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏమని నమ్ముతా ఉంది, మేము ఉచిత బస్సు ఇచ్చాము, రెండు మహిళలకు 18 సంవత్సరాల నుంచి నిండిన వాళ్ళకే 1500 ఇస్తానన్నాము, 50 ఏళ్ళకే మహిళలకు, బీసీ మహిళలకు లాంటి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేస్తాం. ఇది కాబట్టి దీన్ని చూసి మా మహిళా ఓటర్లు మాకేసేశారు అని అంటున్నారు. కొంచెంసేపు నిజం అనుకుందాం. మరి 15,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా మహిళలకు వేసినప్పుడు, అంటే నేరుగా నిధులు వేసినప్పుడే మీకు వేయినప్పుడు ఇప్పుడు హామీలకి వేస్తారా? ఈ చంద్రబాబు నాయుడు గారు హామీలు అమలు చేస్తాడా చేయడా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మోసం చేస్తాడా చేయడా అనేది సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే డైరెక్ట్గా మహిళల ఖాతాల్లో 15,000 కోట్లు వేసినప్పుడే గెలవనప్పుడు, ఆ మహిళలు మీకు ఓటైనప్పుడు మేము ఉచిత బస్సు ఇంకోటో గ్యాస్ సిలిండర్లో ఇచ్చేస్తారంటే వేసేస్తారా? కాబట్టి సెంటిమెంట్లకి ఎవరు ఓటేయరు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు దేనికి ఓటేస్తుంటారు, తాము నమ్మిన వాటికే ఓటేస్తారు. భావోద్వేగాలకు గురయ్యో లేదా ఎవరో టెంప్ట్ అయ్యి కాదు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పాడో, నేను అధికారంలో ఉన్న రోజులు ఈ సౌలభ్యం మీకు ఇచ్చాను, ఇది కొనసాగిస్తాను, వాళ్ళు వస్తే హామీ ఇస్తున్నారు కానీ వాళ్ళ హామీ అమలు కాదు, మోసం చేస్తారు, కాబట్టి నన్ను గెలిపించండి. పొరపాటున మీరు వేరే నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు మీరు పోతున్న సౌలభ్యం అంతా కోల్పోతారు. ఇది జగన్ గారు సూటిగా చెప్పారు. ఇక్కడ చిన్న ఇంటరప్షన్ సార్ మిమ్మల్ని. ఈ గెలుపు ఆల్ది అయితే కనుక ఎక్కడ కూడా టీడీపీ నాయకులు కానీ ఎవరు కూడా ఈ పార్టీకి జనరల్ గా మనం గతంలో చూస్తే కనుక ఈ విజయం మాదే అనుంటే ఈ పార్టీకి మొత్తం ప్రెస్ మీట్లు పెట్టి ఉదరగొట్టేసేవాళ్ళు కదా సార్. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సెంటిమెంట్కి లెక్కలకి అదే తేడా. ఇప్పుడు సెంటిమెంట్లు పాయింట్కే మనం మధ్యలో వచ్చినప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు మహిళలైనా ఇంకొకరైనా జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెంట్గా చెప్పిన మాటలు వింటే ఇది ఏకపక్ష విజయానికి దారితీసే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు నా పరిపాలనలో సంక్షేమ పథకాలు, నా పరిపాలనలో వాలంటీర్ల సిస్టమ్, నా పరిపాలనలో గ్రామీణ మీ ఇంటికి ప్రభుత్వం, మీ గౌరవాన్ని కాపాడుతాం, మహిళలకు ప్రయారిటీ ఇస్తాము, ఇది కొనసాగాలంటే నన్ను గెలిపించండి, ఆయన నమ్మద్దండి, నమ్మి ఓటేసినారంటే మునిగిపోతారు, ఇది జగన్ గారు చెప్పారు. జగన్ గారి మాట నమ్మారా లేదా పక్కన పెడితే ఆ సెక్షన్స్ అంతా ఓటింగ్లో పాల్గొన్నారు. ఏదైతే ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, జగన్మోహన్ రెడ్డి కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడో వాళ్ళందరూ ఆయన సభలోకి వచ్చినారు. సభలో కూడా ఎక్కువ మంది వాళ్ళే వచ్చినారు. ఓటింగ్లో వాళ్ళు ఎక్కువ పాల్గొన్నారు. కాబట్టి కనెక్ట్ అయి ఉంటారు అని వైసీపీ నమ్ముతా ఉంది. ఇది నిజంగా వైసీపీ నమ్మినట్టు కనెక్ట్ అయ్యి ఉంటే మెజారిటీ భారీ ఎత్తున ఉంటుంది. ఎందుకు ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటే. అట్లా కాకుండా తెలుగుదేశం ఓట్లు కూడా కొంత ఈ చెప్పిన ఉచిత పథకాలు వాటన్నిటికీ ఆకర్షితులైంటే, కొంత ఓట్లు డైవర్ట్ అయింటే మెజారిటీ తగ్గే అవకాశం ఉంది. భారీగా తేడా ఉంటే ఓడిపోయే అవకాశం కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు వైసీపీ లెక్కలేవి కూడా ఊహలో లేవు. అది నిజమవుతాయా కాదా దట్ ఈస్ డిఫరెంట్. వాళ్ళకంటూ ఒక లెక్క ఉంది.
ఆ లెక్క ఏంటంటే మా ఓటర్లు మా సభలకు వచ్చిన వాళ్ళు మా ఓటింగ్ మమ్మల్ని లబ్ధి పొందిన వాళ్ళు ఓటింగ్లో పాల్గొన్నారు. మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు, ఎందుకు తిరుపతి చెప్పాను కదా, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అర్బన్ ఏరియా, ముఖ్యంగా హార్డ్ కోర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కొంత ఉన్నారనేది వాస్తవం. ఉద్యోగులు, నిరుద్యోగులు, చదువుకున్న వాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్లు, వాళ్ళు బలంగా ఉండే హార్డ్ కోర్ తిరుపతిలో బిలో 50% ఓటు పోలైంది. జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటాననుకుంటున్న ఓటర్లేమో 80% గ్రామీణ వాతావరణంతో పోటీపడి ఓట్లేశారు. అంటే గ్రామం, విలేజ్తో సంబంధం లేకుండా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ మాసుగా ఓటేశారు. ఇది ఒక వాస్తవం. కాబట్టి దీనన్ని దృష్టిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కాన్ఫిడెంట్గా ఉన్నారో వాళ్ళందరూ ఓటింగ్లో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు అంత పెద్ద స్థాయిలో ఓటింగ్లో పాల్గొనలేదనేది ఒక వాస్తవం. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్సే కానీ రిఫ్లెక్ట్ అయితే మాత్రం భారీ మెజారిటీకి వైసీపీ దారితీసే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి తెలుగుదేశం పార్టీది సెంటిమెంటు, జగన్మోహన్ రెడ్డి గారిది లెక్కలు గెలుస్తాయా, సెంటిమెంట్ సోషల్ ఇంజనీరింగ్ బాగా చేసింది అంటారు మీరు, అంతే కదా సార్? ఖచ్చితంగా పని చేయాలి, చేస్తుంది. ఎందుకు చేయదు? ఇప్పుడు నర్సరావుపేట ఉంది, మనకు కులాల గురించి మాట్లాడదలుచుకుంటే వైసీపీకి రెడ్లు, దళితులు, ఎస్సీలు, ఎస్టీలతో పాటు మైనారిటీస్ తోడైనారు. కమ్మాసు మరియు కాపులు కొంత ఎక్కువ మొత్తంలో తెలుగుదేశం పార్టీ తోడయ్యారు. ఈ రెండు క్లియర్. కానీ బీసీలు, ఓసీల్లో ఉన్నటువంటి మిగతా కులాలు, కానీ బీసీలే ఎక్కువ కనిపిస్తారు. నర్సరావుపేటలో 7 లోక్సభ అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి పోటీ చేయడం ద్వారా దాదాపు 2 లక్షల పైచిలకు ఓట్లు యాదవ్లు ఉన్నాయంటున్నారు. బీసీలు అనేది యాదవాసు. ఇప్పుడు మా యాదవ్ అనే కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి అనిల్ కుమార్ యాదవ్ పోటీ చేస్తుంటే పోలరైజేషన్ అవుతుంది కదా. ఆ పోలరైజేషన్ కానీ అయితే ఇది తెలుగుదేశం పెద్ద గండి, వైసీపీకి పెద్ద ప్లస్. అంటే వైసీపీకి ఉన్న ఓట్లు ఉండడంతో పాటు అదనంగా తెలుగుదేశం పార్టీతో ఉన్న 2 లక్షల ఓట్లు ఉన్న యాదవ్ కమ్యూనిటీతో కానీ చీలికి వచ్చేస్తే, చీలికి కాదు, అనిల్ కుమార్ యాదవ్కి ఒక మాస్ ఇమేజ్ ఉంది యాదవ్ కమ్యూనిటీలో. ఈ కాలంలో మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో యాదవ్ కమ్యూనిటీకి ఒకప్పుడు యనమల రామకృష్ణుడు వీళ్ళందరూ కొంచెం ఐకానిక్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వయసు రీత్యా కావచ్చు, వాళ్ళ ఇప్పుడు కూడా ప్రత్యక్ష ఎన్నికల పెద్ద ప్రభావం చూపిడు, బ్యాక్ డోరు లేకపోతే ఇంటలెక్చువల్గా ఆయనకి పేరుంది. కానీ ఫ్రంట్ లైన్లో ఉంటూ హీరోయిక్గా యాదవ్ కమ్యూనిటీ నుంచి పాపులర్గా వచ్చిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా అంటే అనిల్ కుమార్ యాదవ్. కాబట్టి ఆ అనిల్ కుమార్ యాదవ్ మన ఎంపీగా పోటీ చేస్తున్నప్పుడు పైపెచ్చు గెలిచే అవకాశం కూడా ఉంది కదా, ఎందుకంటే వైసీపీ క్యాండిడేట్ కదా. ఈ రెడ్లు, ఈ ఎస్సీలు, బీసీలు ఎట్లాగో వాళ్ళకి వేస్తారు, ఎస్సీలు, మైనారిటీస్. మనం కూడా తోడైతే మన యాదవ్ గెలుస్తాడనే ఫీలింగ్ కానీ వస్తే భారీ విజయానికి దారి తీసే అవకాశం ఎంపీకి ఉంటుంది. అది ఎమ్మెల్యేలకు కూడా భారీ అవకాశాలు ఉంటాయి. అది సోషల్ ఇంజనీరింగ్ జగన్మోహన్ రెడ్డి ఒక ప్రయోగం చేసినాడు. ఆ ప్రయోగం గట్స్ ఫీలింగ్ చేశాడు. మన గోదావరి జిల్లాలో కావచ్చు, ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో 3, హిందూపురం, అనంతపురం, కర్నూలు, ఇవి హార్డ్ కోర్ రెడ్లు, నాయులు ఉన్నట్టు ఏరియా. ఆ ఏరియాలో రెడ్లు, ఎస్సీలకి ఎమ్మెల్యేలు ఇచ్చినాడు, ఎంపీగా బీసీకి ఇచ్చినాడు. ఆ 2 కాంబినేషన్ సెట్ అయితే సక్సెస్ అవుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ కానీ సక్సెస్ అయితే అది కూడా వైసీపీకి లాభం అవుతుంది. సక్సెస్ అవుతుందా కాదని 4వ తేదీ మనం చూస్తాం. కానీ సక్సెస్ కాదని కొట్టిపారేయలేం. అది నర్సరావుపేట లాంటి వాటిలో కనిపిస్తూ ఉంది. వెయిట్ అండ్ సీ ఇప్పుడు దాన్ని ఏమవుతుందనేది 4వ తేదీ తెలుస్తుంది.